అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం భగవద్గీత రోజుకో గీతా శ్లోకం అనే అంశంలో భాగంగా ఈరోజు 4వ అధ్యాయమైన జ్ఞానయోగం నుంచి 20వ శ్లోకం గురించి చెప్పుకుందాం. 20వ శ్లోకం. త్వక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. శ్లోకం మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. త్వక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. ఇది 20వ శ్లోకం. ఈ శ్లోకం యొక్క భావం: ఫలాపేక్ష లేకుండా నిత్యతృప్తుడు నిరాశ్రయుడు అయినవాడు కర్మలు చేసినా చేయనట్లే లెక్క. ఇందులో మనకు 2 పదాలు ఆల్రెడీ పరిచయం ఉన్నవే, కానీ ఒక పదం కొత్తగా కనిపిస్తోంది. ఫలాపేక్ష లేకుండా అంటే మనం దీనికి సంబంధించి గత 2 అధ్యాయాల నుంచి రెగ్యులర్గా ఈ పదం వినిపిస్తోంది. మనం రకరకాల అర్థాలతో చెప్పుకున్నాం. చివరాఖరికి ఎక్కడికి వచ్చి ఆగుతోంది అంటే, నీకు అప్పగించిన పనిని నువ్వు చెయ్యి, కానీ దాని ఫలితాన్ని నువ్వు ఇలాగే రావాలని ఎదురు చూడొద్దు. అది ఏదో రకంగా వస్తుంది. ఆ వచ్చే ఫలితం ఎలాగైనా రావచ్చు. అంటే మనం అనుకున్న విధంగానూ రావచ్చు, అనుకోని విధంగానూ రావచ్చు, అసలు మనం ఊహించని స్థాయిలో కూడా దాని ఫలితం రావచ్చు. అందువల్ల నువ్వు ఫలితాన్ని ఎదురు చూడొద్దు. ఎందువల్ల అంటే మనం డిసప్పాయింట్ అవుతాం. మనం ఎదురు చూసింది అక్కడ జరగకపోయినా, మనం అనుకున్న విధంగా అక్కడ రాకపోయినా మనం డిసప్పాయింట్ అవుతాము. మళ్ళీ అటువైపు పెద్దగా ఆసక్తి చూపం. కాబట్టి ఫలితాన్ని నువ్వు ఆశించవద్దు, ఎదురు చూడొద్దు. ఫలాపేక్ష లేకుండా నువ్వు పని చేసుకుంటూ వెళ్ళు. ఆ ఫలితం ఏదో ఒక రూపంలో వస్తుంది అని రకరకాల అర్థాలతో మనకు చెబుతూ వస్తున్నారు. నిత్యతృప్తుడు, ఏది వచ్చినా సంతృప్తిగా తీసుకో. ఇది చాలా తేలిక, అంటే ఇది చాలా ఈజీగా అర్థమయ్యే విషయమే. వచ్చిన విధంగా మనం సంతృప్తిగా తీసుకుంటూ ఉంటే ఇంకా అక్కడ సమస్య అనేది ఉండదు. కాబట్టి నిత్యతృప్తుడుగా ఉండు. ఇక 3వ పదం నిరాశ్రయుడు అయినవాడు. ఈ పదం మనకు కొత్తగా ఉంది. అర్థం చేసుకోవడం కూడా కొంత కష్టమైన విషయమే, అంత తేలిగ్గా అర్థమయ్యే విషయం అయితే కాదు. కర్మలు చేసినా చేయనట్లే లెక్క. ఈ కర్మలు చేసినా చేయనట్లే లెక్క అనే పదాన్ని మనం కర్మ, అకర్మ, వికర్మ, కర్మలో అకర్మ, అకర్మలో కర్మ, ఈ 2 శ్లోకాలు భావాల్లో చాలా వివరంగా చెప్పుకున్నాము. ఇంకా ఈరోజు మనం ప్రత్యేకంగా దృష్టి సారించవలసిన విషయం ఏంటి అంటే, నిరాశ్రయుడు అయినవాడు. నిరాశ్రయుడు అంటే మనకు తేలిగ్గా అర్థమయ్యే విషయం ఏంటంటే, ఆశ్రయం లేనివాడు. అంటే మనకు ఇప్పుడున్న పరిభాషలో చెప్పుకోవాలంటే, ఇల్లు లేనివాడు, ఏ రకమైన ఆధారం లేనివాడు, ఏ రకమైన ఆచ్ఛాదన లేనివాడు. అంటే ఉండటానికి ఇల్లు లేక ఏ రకమైన సౌకర్యాలు లేని వాళ్ళని నిరాశ్రయులు అంటారు. నిరాశ్రయులు అనే పదం మనకు రెగ్యులర్గా వినిపించేది, కానీ అసలు అర్థం అదేనా? నిరాశ్రయులు అంటే ఇల్లు లేని వాళ్ళని ఇప్పుడు మనకు సాధారణ పరిభాషలో నిరాశ్రయులు అని చెబుతున్నారు. అసలు అర్థం అదేనా? ఇల్లు లేకపోవడమే నిరాశ్రయమా? నిరాశ్రయుడు అయిన వాడే కర్మలు చేసినా చేయనట్లు లెక్క అంటున్నారు. ఒకవేళ ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ కర్మలు చేస్తే అవన్నీ వాళ్ళు చేసిన కిందకే లెక్క వస్తాయి. మనకు సాధారణ సామాజిక పరిస్థితులతో చూసుకుంటే వచ్చే సందేహం ఇదే. కానీ వాస్తవానికి నిరాశ్రయుడు అనే పదానికి అర్థం ఆశ్రయం లేనివాడు. ఆశ్రయం అంటే ఇల్లు కాదు, వాసనలు ఆశ్రయించి ఉండకపోవడం. అంటే మళ్ళీ మనం అంతర్గతంగా మనలోకి మనం తొంగి చూసుకోవలసి ఉంటుంది. వాసనలు, మన ఇష్టాయిష్టాలు, అభిప్రాయాలు, కోరికలు ఇలాగే ఉండాలనుకోవడం. నాకు ఇదైతేనే నచ్చుతుంది అనడం, నేను వీళ్ళైతేనే ఇష్టపడతానంటాం, ఇంకోరు నాకు ఇష్టం లేదు అని చెప్పడం, ఇంకొకరి మీద లేదా ఇంకొక పరిస్థితి మీద, ఉన్న పరిస్థితుల మీద మన వ్యక్తిగత అభిప్రాయాన్ని రుద్దడమే వాసనలతో అనుసంధానమై ఉండడం అవుతుంది. సో నిరాశ్రయుడు అంటే ఏంటి అంటే, మన కోరికల మీద, మన అభిప్రాయం మీద, మన ఇష్టాయిష్టాల మీద, మన ఆలోచనలతో వాటిని మనం పట్టుకోకుండా ఉండడం, దాన్ని మాత్రమే నిరాశ్రయుడు అంటారు. నిరాశ్రయుడు అంటే ఇల్లు లేని వాళ్ళు మాత్రమే నిరాశ్రయులు అయితే, ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న ఎవరూ నిరాశ్రయులు కాదు. అర్థం ఏంటి అంటే, మన బలహీనతలను మనం పట్టుకోకుండా ఉండటం, ఏది వాస్తవమో దాన్ని మాత్రమే తెలుసుకోవడం, కాస్త కఠినంగా ఉన్న వాస్తవాన్ని మాత్రమే అంగీకరించే మనస్తత్వం కలిగి ఉండటం, మనకి ఇబ్బందిగా ఉందని అవాస్తవాల్ని పట్టుకోకుండా ఉండడం, ముఖ్యంగా కొన్ని రకాల మోహాలలో కూరుకుపోయి ఉండకపోవడం. సామాజికంగా చూసుకోవాల్సి వస్తే కొంతమంది అంటారు, ముఖ్యంగా ఇప్పుడు యువతీ యువకుల్లో ఏంటంటే ప్రేమించిన వాళ్ళు లేకపోతే నేను ఉండలేనని చెప్పి, ప్రేమించిన వాళ్ళ అంగీకరించకపోతే వీళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేయడం, లేదంటే భార్య వదిలేసిందని భర్త ఆత్మహత్యకు పాల్పడడం, భర్త వదిలేసాడని భార్య ఆత్మహత్యలకు పాల్పడడం. కాస్త ఇబ్బంది అనేది ఉంటుంది, దీన్ని ఎవరు కాదనడానికి లేదు. కానీ అది మాత్రమే వ్యక్తి జీవితం కాదు. దాన్ని సమస్య పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ వీళ్ళు లేకపోతే నేను ఉండలేను అంటే మనం ఆ ఆలోచనను ఆశ్రయించి ఉన్నాము.
మన బలహీనతలను మనం ఆశ్రయించి ఉన్నాము. ఇంకొంతమంది నాకు ఈ వస్తువే కావాలి, ఈ రకమైన అలంకరణతో ఉన్నారు, లేదా ఈ రకమైన ఫీచర్స్తో ఉన్నా, ఇప్పుడు నాకు ఈ ఫోన్ కావాలి, నాకు ఈ ఫోనే కావాలి, నేను ఇంక వేరే ఫోన్ తీసుకోను. కొంతమంది వస్త్రాలు నాకు ఈ ధరలో ఉన్న ఇటువంటి వస్త్రాలే కావాలి, నేను సాధారణంగా వేరేటివి తీసుకోను. సో మనం దానికి ఫిక్స్ అయిపోయి ఉన్నాం. మన ఇష్టాలని మనం చాలా గట్టిగా పట్టుకొని ఉండడం, ఏదైనా ఒక అవసరానికి చాలా గట్టిగా పట్టుకొని ఉండడం. కొన్ని రకాల ఆహార పదార్థాల మీద కూడా ఇలాగే మనం ఆశ్రయించి ఉంటాము. సో మన కోరికలను మనం గట్టిగా పట్టుకొని ఉండడమే ఆశ్రయించి ఉండడం. బలహీనతలను గట్టిగా పట్టుకొని ఉండడమే ఆశ్రయించి ఉండడం. మన బలహీనతలను మనం వదిలేస్తే మనం రాజభవనంలో ఉన్నా కూడా నిరాశ్రయుల కిందకే లెక్క వస్తుంది. చోటనే నిరాడంబరంగా జీవించడాన్నే నిరాశ్రయత్వం అంటారన్నమాట. ఎక్కడ ఉంటే అక్కడ తనకి ఏది ఉంటే దాంతో సంతృప్తిగా జీవిస్తూ, నాకు ఇదే కావాలి, అదే కావాలి, ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి, ఇటువంటి కోరికలు లేకుండా తనకున్నదేదో నలుగురికి పంచుతూ, తనకు లేని దాని గురించి బాధపడకుండా, భగవంతుడు నాకు ఇదే ఇచ్చారు, నాకు ఇదే మహాప్రసాదం అని అర్థం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటే, ఇటువంటి వాళ్ళు ఏదైనా అవసరం కోసం ఏదైనా కొన్ని పనులు చేసినా, ఇబ్బందికరమైన పనులు చేసినా, ఇప్పుడు కోరికలు లేకుండా ఒక పని చేయడాన్ని ఆశ్రయించకుండా ఉండడం నిరాశ్రయుడు అనే విషయాన్ని చెప్పొచ్చు. మన ఒక పోలీస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు దొంగల్ని లేదంటే తప్పు చేసే వాళ్ళని దండిస్తారు. ఒక మిలిటరీ సైనికుడు ఉంటాడు, ఆయన దేశ సరిహద్దులో ఉంటూ ఎవరైనా అక్రమంగా దేశంలోకి వచ్చే ప్రయత్నం చేస్తే వాళ్ళని అడ్డుకోవడమో, శిక్షించడమో, షూట్ చేయడమో చేస్తారు. సో వాళ్ళు ఇక్కడ ఇష్టంతోనో కోరికతోనో చెయ్యట్లేదు, దేశ రక్షణలో భాగంగా చేస్తున్నారు. ఇలా తమ విధి నిర్వహణలో భాగంగా చేసే వాళ్ళు నిరాశ్రయులు అంటారు. సో మనం కూడా ఏ కోరిక లేకుండా చేసే పనులను, ఏ సొంత ఇష్టాలు లేకుండా చేసే పనుల్ని నిరాశ్రయులు అంటారు. సో ఇష్టాలకు కోరికలకు లోబడకుండా చేసే పనులు చేసే వాళ్ళందరూ నిరాశ్రయుల కిందకి లెక్కకొస్తారు. సో ఎటొచ్చి ఎక్కడికొచ్చి ఆగుతోంది, మళ్ళీ సొంత ఇష్టాలను, అభిప్రాయాలను, సొంత కోరికలకు, బలాలకు, బలహీనతలకు లొంగిపోవద్దు. ఇది చివరి మనకు ఫైనల్గా వచ్చే అర్థం అదే. సో మనం భావం ఇంకోసారి చెప్పుకొని ఈ వీడియో ముగించే ప్రయత్నం చేస్తాం. ఫలాపేక్ష లేకుండా నిత్యతృప్తుడు నిరాశ్రయుడు అయిన వాడు కర్మలు చేసినా చేయనట్లే లెక్క. ఓకే, ఈ శ్లోకం దీని యొక్క భావం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, జ్యోతిష్యం గురించి మీరు ఏదైనా సందేహాలు అడగాలంటే జ్యోతిష్యానికి సంబంధించిన ఆస్ట్రాలజీ వీడియోస్లో మాత్రమే అడగండి. భగవద్గీత శ్లోకాలు అనేటివి కేవలం ఆధ్యాత్మిక చింతన కోసం మాత్రమే. ఈ వీడియోస్లో మీ యొక్క జ్యోతిష సందేహాలను అడగవద్దండి. మీరు అడిగినా నేను ఈ వీడియోస్లో రిప్లైస్ ఇవ్వను, సమాధానం ఇవ్వను. మీరు దయచేసి భగవద్గీత శ్లోకాల వీడియోలు కేవలం ఆధ్యాత్మిక చింతన కోసం మాత్రమే చూడండి. మన వంతు చిన్న ప్రయత్నం ఇది. ఆధ్యాత్మికతను వాస్తవంగా, భగవద్గీత అర్థాలను వాస్తవంగా సమాజానికి అందించడంలో భాగంగా చేస్తున్న ప్రయత్నం మాత్రమే ఇది. కాబట్టి ఆసక్తి ఉన్న వాళ్ళు భగవద్గీత శ్లోకాలను చూడండి. భగవద్గీత శ్లోకాల కోసం భగవద్గీత శ్లోకాలను చూడండి, దాని యొక్క అర్థం కోసం. జ్యోతిష్యం గురించి మీకు ఎటువంటి సందేహాలున్నా మీరు మిగిలిన జ్యోతిష్యం వీడియోస్లో కామెంట్ పెడితే నేను అక్కడే మీకు సమాధానం ఇస్తాను. ఓకే అండి, ఇంకొక శ్లోకం మరియు భావంలో ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.